కింద దించండి అమ్మ, కింద దించండి ప్లీజ్. చిన్న జెండాలు కింద దించండి. చిన్న ప్లీజ్ జెండాలు మాత్రం కిందకి దించాలి ప్లీజ్. తెలుగుదేశం పార్టీ అధినేత చిన్న చిన్న దించాలి. చిన్న నువ్వు దించు జెండా దించాలి సార్ చెబుతున్నారు ప్లీజ్. చిన్న బీజేపీ వాళ్ళు కూడా కింద దించండి ప్లీజ్. మనందరం ఒక కుటుంబం ప్లీజ్. తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అన్నదాత, బాపట్లని ప్రగతి పథకంలో ప్రయాణించే విధాత, మనందరికి ఆరాధ్య దైవం, తెలుగుదేశం పార్టీకి తండ్రి స్థానం, తెలుగుదేశం కార్యకర్తకి అన్న స్థానంలో ఉన్న గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బాపట్ల రావటం, ఈ జనాన్ని చూస్తుంటే ఆయన ఆనందానికి అంతులేదు. మీ బాపట్ల ఆయన సభకు వచ్చిన మీ రాకతోనే మనం ఇక్కడ గెలవబోతున్నాం. గెలవాలనే పట్టుదల, ప్రతి మనిషికి కసి తెలుగుదేశం కార్యకర్తల సొంతం. ఈ పట్టుదల కసి బాపట్లో మనం గెలిస్తే ఆ కిక్కే వేరమ్మా. ఆ కసి ఆ కిక్కు మనకు కావాలంటే ఈ 45 రోజులు బాగా కష్టపడాలి మీ అందరూ. ఇక బాపట్ల గురించి సారకి చెప్పటం జరిగింది, మీరు ఆయన మాటల్లోనే వినాలి. కానీ ఈసారి బాపట్లో గెలుపు కోసం మనం ఇంటింటికి తిరిగాం. 74,600 ఇళ్ళు గత 12 నెలల నుంచి తిరగటం జరిగింది. ఒక అమ్మకి బిడ్డలాగా, ఒక అక్కకి తమ్ముళ్లాగా, ఒక చెల్లికి అన్నలాగా మీ ఆశీస్సులు కావాలి. తెలుగుదేశం పార్టీ మీ అందరి ఆశీస్సులతో మళ్ళీ చంద్రన్నని ఈసారి మన రాష్ట్రంలో గెలిపించాలి. అది మీ కుటుంబ బాధ్యత అని గుర్తు చేస్తూ ఇంటింటికి మనం పూర్తి చేశాం. ఇదేం కర్మ రాష్ట్రానికి, బాధుడే బాధుడు. భవిష్యత్తు గ్యారంటీ, ఇది బాబు షూరిటీ అంటూ ప్రతి ఇంటికి మనం అన్ని విషయాలు చెప్పాం. ఇప్పుడు సూపర్ 6 అంటూ పథకాలని ఏమైతే ఇస్తున్నామో అవి ప్రతి ఇంట్లో పెడుతూ ఉన్నాం. ఈ అన్నిటికీ మించి మన బాపట్ల మనందరం కలిసి ఎంతో కష్టపడుతూ వస్తున్నాం. మన పని మనం చేస్తున్నాం. కానీ రాయల్ మెరైన్ సంస్థని 10 ఏళ్ల క్రితం పెట్టి 3,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి 10,000 మంది మన సంస్థలో అన్ని కుటుంబాలు పనిచేస్తా గౌరవంగా బతుకుతూ ఉంటే, ఈ ఎన్నికల హడావుల్లో మన మీదే తప్పుడు కేసులు పెట్టి ఎలాగోలాగా చెయ్యాలని నిన్న 56 లక్షల రూపాయలు డబ్బులు పట్టుకోవటం జరిగింది. పోలీసులు వచ్చారు, సోదాలు చేశారు, 56 లక్షల డబ్బులు పట్టుకున్నారు. కానీ ఆ డబ్బులు బ్యాంకులో కార్మికుల వేతనాల కోసం డ్రా చేశామని ఎస్బీఐలో డ్రా చేసింది అన్నీ కూడా వివరణ ఇచ్చాం. ఆ డబ్బులు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి అప్పచెప్పారు. రేపు 3 రోజుల్లో ఆ డబ్బులు మళ్ళీ తిరిగి వస్తున్నాయి. కానీ వైసీపీ మూకలు మన మీద ట్రోల్ చేస్తున్నారు.
వర్మ పని అయిపోయింది, ఫ్యాక్టరీ అంతా మూసేస్తున్నారు, డబ్బులన్నీ పట్టుకుపోయారు, బంకర్లో కొన్ని కోట్లు దొరికినాయి అంట అని సోషల్ మీడియాలో మన మీద ట్రోల్ చేస్తున్నారు. వర్మ ఎప్పుడూ తప్పు చేయలే. ఈ నరేంద్ర వర్మ అనేవాడు జీవితంలో ప్రజల కోసం నేనొచ్చా, ప్రజల క్షేమం కోసం నేనొచ్చా, అవినీతి లేని పాలన 5 ఏళ్లలో అందియాలని వచ్చా. మీ అందరికీ రాజకీయాలంటే అందరికీ రాజకీయాలు, కానీ నాకు రాజకీయాలంటే సేవ. అటువంటి 5 ఏళ్ళు మీకు సేవ చేయడానికి మీ దగ్గరికి నేను వచ్చా. సేవ చేసే భాగ్యాన్ని కలిగించిన వ్యక్తి మన అన్న చంద్రన్న. ఆయన బాధ్యత నాకు ఇచ్చారు, కానీ ఒక బాధ్యత మీ మీద పెట్టారు. అది గెలుపు, తెలుగుదేశం పార్టీ గెలుపు. ఆ గెలుపు పొందాలే, కిక్కుతో బతకాలి. మనం 4 పర్యాయాల నుంచి ఓడిపోతున్నాం. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం గెలవాలా. నిన్నే తెలుగుదేశం పార్టీ 42 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఆవిర్భావ సభ చేశాం. తెలుగుదేశం పార్టీ అంటేనే కూడు గూడు గుడ్డ అనే నిదానంతో ఎన్టీఆర్ పెట్టిన పార్టీ. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అంటూ మనకి అందించిన పార్టీ. తెలుగుదేశం పార్టీ అంటేనే పసుపు అంటే శుభం, ఒక శుభప్రదమైన పార్టీ. అలాగే ఒక తెలుగుదేశం పార్టీ అంటే ఆర్గనైజ్డ్ పార్టీ. తెలుగుదేశం అంటే మేనేజ్మెంట్ తెలిసిన పార్టీ. తెలుగుదేశం అంటే 10 మందిని గౌరవించే పార్టీ. మన నాయకుడు ప్రపంచ దేశాల్లో ఎన్నో దేశాలుంటే ప్రజాస్వామ్యం విలువలు తెలిసిన దేశం భారతదేశం అయితే, అటువంటి భారతదేశంలో టాప్ 10 నాయకుల్లో మొట్టమొదటి స్థానంలో లేకపోతే 2వ స్థానంలో ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి దొరకటం ఒక అద్భుతం అయితే, మనం చేయాల్సిన పని ఒకటి ఉంది. ఆయన బాగుండాలా, ఆయన కుటుంబం బాగుండాలా, ఆయన ఆరోగ్యం బాగుండాలా. ఇలాగే ఇంకా 10 నుంచి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండి మన ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా డెవలప్ చేయాలా. దానికి ఆయన ఏం అడగట్లా, మీ నుంచి ఓటు అడుగుతున్నారు. మీరు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఉంటికే గట్టిగా తప్పట్లు కొట్టండి. సూపర్. సమయం లేదు కాబట్టి ఎంపీ గారు కూడా ఒక 5 నిమిషాలు మాట్లాడాలా. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాలా. అందుకని ఈ అవకాశం మీరు చంద్రబాబు నాయుడు ద్వారా నాకు కలగజేసినందుకు తెలుగుదేశం పార్టీ బాపట్ల నియోజకవర్గం, తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ, అలాగే భారతీయ జనతా పార్టీ బాపట్ల, జనసేన పార్టీ బాపట్ల అందరం కలిసి కట్టుగా ఐకమత్యంగా ఒక రాక్షసుని సాగనంపటానికి ప్రతినపూని కలిసి కట్టుగా ఐకమత్యంగా నందమూరి కళలని వన్ని తీసుకొచ్చే విధంగా చంద్రన్న చేస్తారు. మనం తప్పనిసరిగా బాపట్ల గెలిచి బాపట్ల అభివృద్ధి నుంచి మనం అసెంబ్లీకి పంపించాలా. అసెంబ్లీలో బాపట్ల వాణిని, బాపట్ల విధానాల్ని మనం తెలియజేయాలా. బాపట్ల అభివృద్ధి ధ్యేయంగా ఉండాలా. ఈ సందర్భంగా చివరగా అందరికీ ఒక్కసారి నమస్కారం తెలియజేస్తూ, అందరికీ ధన్యవాదాలు చేస్తూ జయ హో చంద్రన్న. ఏమండి వినపడతలా? పైన ఉన్న ఎన్టీ రామారావుకి వినపడి మన దీవులు అందియాలా. జయ హో చంద్రన్న, జయ హో చంద్రన్న. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. థ్యాంక్ యూ. చిన్న ఫ్లాగ్ దించాలి. బాపట్ల ప్రజలకు
నేను శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను. ఈరోజు బాపట్ల ప్రజలారా ఎంత సంతోషంగా ఉంది. తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్లో 13 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు మన మధ్యలోకి వచ్చారు. మీరు చెప్పండి, యావత్తు భారతదేశంలో ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న ముఖ్యమంత్రి గారు ఎక్కడైనా ఉన్నారా? ఎక్కడైనా ఉన్నారా? మన కోసం సంక్షేమము కోసం ఆలోచన చేసి, మన కోసం సంక్షేమం గురించి చేసి చూపించిన ప్రియతమ నాయకుడు భారతదేశంలో ఎక్కడైనా మీకు ముఖ్యమంత్రిగా కనిపించారా? మిత్రులారా, ఈరోజు క్రిస్టియన్ సోదరులకి ప్రత్యేకంగా ఈస్టర్ పండుగ నాడు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, జాన్ 3:16, జాన్ 3:16లో ఆ రోజు బైబిల్లో ఏం రాస్తుందంటే, ఫర్ గాడ్ సో లవ్డ్ దిస్ వరల్డ్, ఫర్ గాడ్ సో లవ్డ్ దిస్ వరల్డ్ దట్ హీ సెంట్ హిస్ ఓన్లీ సన్ టు దిస్ వరల్డ్ అని చెప్పారు. మళ్ళీ ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. 13 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన మన చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ప్రాజెక్టులు చేశారు. హైటెక్ సిటీ నుంచి మొదలుకొని గంగవరం పోర్టు, కృష్ణపట్నం పోర్టు, శంషాబాద్ ఎయిర్పోర్టు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్టు, రకరకాలుగా పెద్ద పెద్ద ప్రాజెక్టులు, స్పెషల్ ఎకనామిక్ జోన్లు చేసి ఈరోజు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మన హైదరాబాద్లో పోయి చూస్తే కనువిప్పుగా ఉంటుంది. అక్కడ 30 లక్షల మందికి పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ యువకులకి ఉపాధి కల్పించిన ప్రత్యేక ఘనత మన ప్రియతమ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. అదేవిధంగా అక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో చూస్తే కేవలం ఐటీ ప్రొఫెషనల్స్కే కాదు, చిన్నవాళ్ళకు కూడా, డ్రైవర్లకు కూడా, కార్పెంటర్లకు కూడా, కుక్స్కు కూడా అందరికీ ఉద్యోగాలు వచ్చాయి. అటువంటి పెద్ద మనస్సు గల నేత మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా అదే ఆలోచనతో మళ్ళీ వస్తున్నారు. మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తారు, మళ్ళీ ముఖ్యమంత్రిగా వచ్చి మనకి చేస్తారు. ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఇటీవలే కడప జిల్లాలో జగన్ ముఖ్యమంత్రి గారి జిల్లాలో పాలా సుబ్బారావు, పద్మావతి, వినయ అని ఒక కుటుంబము ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారంటే ఇది కొత్త రకమైన హత్యలు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని కొత్తగా పెట్టి రైతన్న, మనకు అన్నం పెట్టే రైతన్న భూములని మార్చేసి వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. నేను అడుగుతున్నా, ఇక్కడ కూడా బాపట్లలో ఎంతమంది రైతన్నల భూములు సురక్షితంగా ఉన్నాయో మనం చూసుకోవాల్సిన అవసరం వచ్చింది. మళ్ళీ విశాఖపట్నంలో డ్రగ్స్ కంటైనర్ తెచ్చారు. ఎవరికి ఆ డ్రగ్స్ ఇవ్వడానికి? మన యువకులకి పాడు చేయడానికా? అదేవిధంగా నాసిరకము మద్యము 160 రూపాయలతో నాసిరకం మద్యం ఇచ్చి 30 లక్షల మంది యువకులు ఆసుపత్రి పాలయ్యారు. 35,000 మంది చనిపోయారు. అంటే మన తెలుగు యువతని చంపడానికి వచ్చారా ఏంటి? మిత్రులారా, మీ అందరికీ చేతులు జోడించి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నాను. నాకు ఓటు వేయండి, మీ ఎంపీగా గెలిపించుకోండి. నేను ఇక్కడే బాపట్లలో ఉంటాను, మీ అందరితో కలుస్తూనే ఉంటాను. మీ గురించి, మన బాపట్ల గురించి, మన నియోజకవర్గం గురించి పార్లమెంటులో మాట్లాడతాను. అక్కడ మన ప్రాజెక్టులు తీసుకొస్తాను, మన కోసం నిధులు తీసుకొస్తాను. నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, ఆయన చూపించిన మార్గదర్శనంలో మీకోసము ప్రాజెక్టులు తెచ్చి మీకు ఎంప్లాయ్మెంటు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వచ్చేటట్టు చేస్తాను. అదేవిధంగా మిత్రుడు వెగేష్న నరేంద్ర వర్మ గారికి నేను గెలిపించండి, ఆయనను ఎమ్మెల్యే చేయండి, నాకు ఓటేసి నన్ను ఎంపీకి పంపించండి. మిత్రులారా, నేను సైకిల్ గుర్తుకి ఓటేయాలని నిర్ణయించుకున్నాను. మీరు వేస్తారా? సైకిల్ గుర్తుకి వేస్తారా? మీరు వేస్తారా?
సైకిల్ గుర్తుకి ఓటు వేస్తారా? నేను మళ్ళీ అడుగుతున్నాను, ఏ గుర్తుకి మీరు ఓటేస్తారు? ఏ గుర్తుకు వేటేస్తారు? సైకిల్ 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 సైకిల్. వెనకాల మిత్రులు సైకిల్ 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 గుర్తుకే, సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే. చాలా సంతోషంగా ఉంది. మీరు దీవెనకి నేను చాలా చాలా సంతోషంగా అవుతాను. మీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఏవమ్మా అక్కలు చెల్లెళ్ళు హుషారుగా ఉన్నారా?